నమస్కారం అండి. నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ చేతి రేఖలలో ఎలాంటి రేఖ ఉండటం ద్వారా పర్టికులర్ బాయ్స్కి లేడీస్ ఎందుకు అట్రాక్ట్ అవుతారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హస్త సాముద్రికము అలాగే జ్యోతిష్యం. చాలామందికి ఏంటంటే అబ్బాయిలకి అమ్మాయిలు చాలామంది అట్రాక్ట్ అవుతుంటారు. అది ఫిలిం హీరోస్ కావచ్చు, లేదంటే కామన్ పబ్లిక్లో కావచ్చు. అంటే ఫిజికల్ అపీరియన్స్ ఒకటి విషయం అయితే, వాళ్ళు అసలు చేతి రేఖలలో ఎలా ఉంటుంది, జన్మజాతకంలో ఇలా ఉంటుంది, వాళ్ళకి అట్రాక్షన్ పవర్ ఎందుకు అట్లా ఉంటుంది, వాళ్ళు లేడీస్కి ఎక్కువ వాళ్ళు వాళ్ళకి అబ్బాయికి ఏంటంటే లేడీస్ ఎందుకు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు, అంటే చేతి రేఖలలో ఇలా ఉండటం వల్ల అట్రాక్షన్ వస్తుంది అనేది ఇక్కడ తెలుసుకుందాం మనము. అంటే ఒక పర్సన్కి లేడీస్ ఎందుకు అట్రాక్ట్ అవుతారు అనేది మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేతి రేఖలలో ఇది కుజస్థానం అంటాం. ఇక్కడ మనం ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా చేతిలో ఇది కుజస్థానం, ఇది ఫస్ట్ ప్లేస్, ఇది ఫస్ట్ ప్లేస్, ఇది ఫస్ట్ పాజిటివ్, ఇది సెకండ్ వచ్చేసి నెగిటివ్, ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ చేతిరేఖలలో ఇక్కడ చూడండి, ఈ స్థానం అనేది ఈ యొక్క స్థానము, ఇది మనకు పైకి ఈ ప్లేస్ అని ఉంది కదా, ఈ శుక్రస్థానంలోకి మిడిల్లోకి మధ్యలోకి కుజస్థానం ఉంటుంది. దాంతోపాటు దాని ఆపోజిటే నెగిటివ్ది కుజుడిది నెగిటివ్ ప్లేస్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఈ యొక్క రెండు స్థానాలు ఎక్కువగా బలంగా ఉండటం ద్వారా మీరు ఫిలిం స్టార్స్ ఎవరిదైనా తీసుకోండి, ఫిలిం స్టార్స్లలో అట్రాక్షన్ పవర్ ఎక్కువగా వాళ్ళకి ఉన్న వాళ్ళల్లో ఈ స్థానాలు ఎక్కువ బలంగా ఉంటాయి, ఈ రెండు స్థానాలు. అలాగే ఈ యొక్క రవి స్థానం అనేది ఉబ్బు ఉండటం, అంటే చేతిరేఖలు మనం చూసుకున్నట్టయితే ఇలా పెడితే ఈ యొక్క రవి స్థానం అనేది ఉబ్బు రావటం, లేదా ఇక్కడ మంచిగా నిలువు గీతలు రావటం ద్వారా వీళ్ళకి ఎక్కువగా అట్రాక్షన్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు నార్మల్గా ఏంటంటే వీళ్ళు జన్మజాతకం వీళ్ళు తెలియక వీళ్ళు చేసే ఫీల్డ్లో కూడా కొన్ని ఇబ్బందులు పడుతుంటారు. లేడీస్ ద్వారా కానివ్వండి, వాళ్ళ ద్వారా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన వాళ్ళని నేను చూశాను. ఫ్యామిలీ లైఫ్లో కూడా ఎక్స్టర్నల్ మ్యారేజ్ అఫేర్స్ కానివ్వండి, ఇట్లా ఎంతోమంది అమ్మాయిలు వీళ్ళు ఎమ్మట పడటం ఇష్టపడటం అన్నప్పుడు వాళ్ళ చేతిరేఖలు చూసినప్పుడు ఈ పాయింట్స్ అని నేను అబ్జర్వ్ చేశాను. కాబట్టి ఒకవేళ మీ చేతిలో ఇలా ఉందో ఒకసారి చూసుకోండి. అలా ఉంది అంటే ఎక్కువగా ఆడవాళ్ళతోటి మీరు ఫ్యూచర్లో ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఈ స్థానాలు బలంగా ఉండటం. అలాగే ఇక్కడ ఈ శుక్రస్థానం అనుకుంటాం మనం, ఇది అంటే ఇది మనం 3 డివిజన్స్లో డివైడ్ చేయొచ్చు. మనం ఇది ఫస్ట్ డివిజన్ అనుకుందాం, ఇది కుజస్థానము, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. మళ్ళీ ఇది శుక్రస్థానం అంటాం, ఇక్కడ కింద ఇది ఉంది కదా, ఇది మనకు శుక్రస్థానం ఇది. సో ఇక్కడ ఏంటంటే ఈ నిలువు గీతలు రావటం, ఇక్కడ ఈ నిలువు గీతలు వచ్చినప్పటికీ కూడా ఈ సర్కిల్లో ఎక్కువగా ఇక్కడ నిలువు గీతలు రావటం వల్ల కూడా ఫ్యూచర్లో మనకి లేడీస్ ద్వారా ఇబ్బంది పడతాము. అలాగే ఇక్కడ ఫ్రెండ్ సర్కిల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇది మనం పామిస్ట్రీలో చెప్పే విషయం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ మేష తులారాశులకు ఎక్కువ అట్రాక్ట్ అవుతారు లేడీస్. ఈ మేష తులారాశులలో అంటే రాశికి లగ్నానికి వీళ్ళు ఏంటంటే ఉండటం కొంచెం బందోబస్తు ఉండటం, హైట్ పర్సనాలిటీ బాగా ఉండటం. అలాగే ఈ యొక్క వృషభ రాశి కూడా ఇది ఫస్ట్ పాయింట్, ఇది ఈ రెండు. సెకండ్ వచ్చేసి వృషభ రాశి, ఈ వృషభ రాశులకు కూడా మంచి అట్రాక్షన్ పవర్ అనేది ఉంటుంది ఇక్కడ. దాంతోపాటు ఇక్కడ కుంభరాశి, ఈ కుంభరాశిలో ఉన్న వాళ్ళకి కూడా మంచి లేడీస్కి వాళ్ళని అట్రాక్ట్ చేసుకునే ఈ యొక్క కంటెంట్ అనేది చాలా బాగుంటుంది. దాని తర్వాత ఇక్కడ మిథున రాశి. ఇప్పుడు మీరు చూడండి, మన ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కువగాని కార్తీ గారు తమిళ్, మన దగ్గర కార్తికేయ కానివ్వండి, అబ్బవరం కిరణ్ గారు కానివ్వండి, ఈ కాపదం మీద వచ్చిన వాళ్ళు కూడా ఫిలిం ఇండస్ట్రీలో బాగా వెళ్తారు. వీళ్ళకి అట్రాక్షన్ పవర్ అనేది చాలా బాగుంటుంది. ఈవెన్ లేడీస్ వీళ్ళకి ఎలా అంటే ఫాలోయింగ్ ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఉంటుంది వీళ్ళకి. ఇప్పుడు షారుఖ్ ఖాన్ ఉన్నారు, షారుఖ్ ఖాన్ అనగానే మీనరాశి, అది బాలీవుడ్లో. మన దగ్గర చూసుకున్నట్టయితే ఈ యొక్క రాశులలో ఉన్న వాళ్ళకి అట్రాక్షన్ పవర్ చాలా బాగుంటుంది. లేడీస్ ద్వారా కనీసం లైఫ్లో ఒక్కసారైనా మ్యారేజ్ అయినాక కూడా వీళ్ళు ఒక్కసారి ఇబ్బంది పడతారు, ఇతర స్త్రీ ద్వారా కూడా వీళ్ళకి ఇబ్బంది అనేది ఏర్పడుతుంది ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ ఈ రాశులలో పుట్టిన వాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ అనేది. ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ అట్రాక్షన్ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల కూడా మనకు ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈ రాశులలో పుట్టిన వాళ్ళు కొంచెం మ్యారిటల్ లైఫ్ జాగ్రత్తగా చూసుకోవాలి. రేపటి నాడు ఇతర వ్యక్తులతో కూడా ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే
ఇవాళ రేపు నేను చాలా కేసెస్ ఇవాళ నేను చూస్తున్నాను. అందుకని ఒక చిన్న మన ఈ యొక్క రాశుల వారికి మనం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి ఈ యొక్క వీడియో మనం అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి చేతిరేఖలలో ఇలా స్థానాలు ఉన్న మీరు ఈ రాశులలో పుట్టినప్పటికి కూడా ఖచ్చితంగా ఈ ఇబ్బంది అనేది మ్యారిటల్ లైఫ్లో వస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకొని మన జన్మజాతకాన్ని కూడా ఒకసారి అనలైజ్ చేసుకొని మన రెమెడీస్ ఫాలో అవుతే చాలా అద్భుతంగా ఉంటుంది.